నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గా పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఆలయాల్లో కమిటీ సభ్యులుగా సేవ చేయాలంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తామన్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదని, పెద్దలు నిర్మించిన దేవాలయాలను కూడా అలాగే తరతరాలుగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేవాలయం మరింత అభివృద్ధి చెందడానికి కమిటీ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. అనంతరం బీదా రవిచంద్ర మాట్లాడుతూ, అమ్మవారికి సేవ చేయాలంటే యోగ్యత ఉంటేనే అవకాశం వస్తుందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొండబిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2.5 కోట్ల రూపాయలతో పుష్కర నిర్మాణం చేపట్టారన్నారు. ఆలయ అభివృద్ధికి తామందరం కృషి చేస్తామన్నారు. ఇంకొకసారి చప్పట్లు కొట్టండి మా సార్ కోసం. ఓకేనా? నా మీద చెప్తుంది మేడం. మన ప్రీతమ నాయకులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు. సకల గట్టిగా మన ప్రీతమ నాయకులు కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి మ్యామ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నామండి. అది తీపిచ్చేసేనా కొంచెం దించి ఫోను. ఓకే సార్, రెడీ, వన్ మోర్. ఈనాటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి దేవస్థానానికి అభివృద్ధికి సహకరించినటువంటి కొలను రాజారెడ్డి గారి దంపతులు, కామాక్షయ్య నాయుడు, మల్లికార్జున నాయుడు గారి దంపతులకి, శంకర్ రెడ్డి గారు చెప్తానయ్యా సుగుణ నాకు గుర్తుంది, శంకర్ రెడ్డి గారి దంపతులు, అదేవిధంగా ఈనాడు ఈ దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్ చెంగల్ రాయుడు గారు, ఎందుకంటే నాకు వారం క్రితమే పరిచయం, గతంలో ఎప్పుడో చూసుంటా, చిన్నవాడిగా చూసుంటా. వాళ్ళ తండ్రి గారు రామరాజు గారు, ఎందుకంటే మాకు 92 నుంచి 2010 దాకా 9 దాకా బుచ్చి ఇవంతా కూడా అల్లూరు నియోజకవర్గంలో ఉండేది. పెద్దలందరితో కూడా పరిచయం ఉండింది. రామరాజు గారు అప్పటి నుంచి కూడా, ఎందుకంటే వారి యొక్క సొంత దేవస్థానంగా ఇక్కడ ఎవరు వచ్చినా ఆ దేవస్థానానికి ఆహ్వానించి అమ్మవారికి రాండి అని చెప్పి ప్రతి ఒక్కరిని, బుచ్చికి ఎవరు వచ్చినా, ఇసుకపాలెం పంచాయతీలోకి ఎవరు వచ్చినా, రేబాలకు వచ్చినా చెప్తూ ఉండేది ఆయన. కానీ ఈనాడు ఈ దేవస్థానాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దాలని దానికి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి సుబ్రహ్మణ్య నాయుడు గారికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, సంస్థానాలు ఏర్పాటు చేసినట్టు. చూశారు ఏదో ఒక సంస్థానాన్ని నేనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని. ఎక్కడో మనకు ఓం శక్తి టెంపుల్ దుండుగల్లో ఉంటుంది, బంగారు అడిగారు స్వామి అంటుంటారు ఆయన. అట్ట సుబ్రహ్మణ్య నాయుడు గారు కూడా జొన్నవాడ దేవస్థానం తల్లికి ఎవరికైనా, అది మెంబర్ అయినా, దేవస్థాన చైర్మన్ అయినా, ఏ గుడైనా
అది గ్రామస్థాయి గుడైనా లేకపోతే ఎంత పెద్ద గుడైనా అమ్మవారైనా స్వామికి సేవ చేయాలంటే యోగ్యత ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా చేసిన. ఎందుకంటే ఆ గుడికి ఎప్పుడు పోవాలన్నా మా తల్లిదండ్రులు పిలిస్తే పోను కూడా పోయేది లేదు. మేము ప్రతి సంవత్సరం మొక్కుబడులు ఉండేది. కానీ ఒక అనుకోని సంఘటనతో 98 నుంచి ఆ గుడే సర్వస్వంగా ఆ గుడి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేదానికి అందరూ కూడా కుటుంబం, స్నేహితులు, మిత్రులు, అనేక మంది పెద్దల సహకారంతో ఈ మధ్య కాలంలోనే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు 2.5 కోట్ల రూపాయలతో పుష్కరిణి దాదాపు 20 సంవత్సరాల ప్రయత్నం మేము చూడని కూడా చూడలే. ఎమ్మెల్యే గారు అమ్మ ఆ పుష్కరిణి ఎందుకనో అది ఏమేమో చేయగలిగాను, కానీ నియోజకవర్గంలో ఆ పుష్కరిణి 100 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ పనులు చేయగలిగాను ఆ పుష్కరిణి చుట్టూరు. కానీ ఆ పుష్కరిణి మాత్రం ఎందుకో మేము చేయలేకపోయాం. అవకాశం ఉంటే అన్నతో మాట్లాడి మీరు ఒక చేయండమ్మా అంటే ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడి చెప్తానన్నాడు. 2వ రోజే చెప్పి 2.5 కోట్ల రూపాయలతో ఎంతో వైభవంగా కొండపెట్టుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క పుష్కరిని అందించారు. జొన్నవాడ దేవస్థానం పోయినప్పుడల్లా చూస్తూ ఉంటాం. చాలామందికి ఉంటాయి 100 కోట్లు 1000 కోట్లు. ఎందుకు చెప్తున్నానంటే సుబ్రహ్మణ్య నాయుడు గారు అందరినీ లోపల ఇచ్చాలని కోపం అయ్యిందో అపర కుబేర్లు భారతదేశం అంతా చెప్తాం. ఏమైనా నీకు అందరూ దాతలు వచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తే నీకేం కావాలి అడుగు, చేసి పెడతారు. కానీ లిస్టులు చదువుతూ ఉండవు. ఎందుకంటే అక్కడ ఎవరు చేసిన అర్హత ఉంటేనే చేయగలం. డబ్బులు వేరు. ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు, కాంట్రాక్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ మనం అక్కడ చిన్న పని చేయాలన్నా ఆ అమ్మవారు లేకపోతే స్వామివారు మనకి ఆ అర్హత ఉంటేనే మన ద్వారా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా ఈ కనకదుర్గమ్మ ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజుకు వైభవపేతంగా ఈ గుడిని ఇప్పటికే చాలా చక్కగా నిర్మించున్నారు. సుబ్రహ్మణ్య నాయుడు, చెంగల్రాయుడు గారికి ఏదో మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుంది. సుబ్రహ్మణ్య నాయుడు గారు 48 మందితో జంబో కమిటీని వేసుకున్నారు. చెంగల్రాయుడు గారు కూడా ఇంతమందిని డయాస్ ఎక్కించాడంటేనే మాస్టర్ ప్లాన్ ఇప్పటికే రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడాక అన్నీ చేయాలనేటువంటి ఆలోచన కూడా తెలియజేశారు. ఎవరు కూడా ఉన్న వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, పెద్దలు శివరామరెడ్డి గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, టంగుటూరు మల్లన్న కానీ, హరికృష్ణ కానీ, ఈ మండలానికి పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ, జనసేన పెద్దలు కానీ, ఇక్కడికి చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఈ గుడి మీరు చేసేటువంటి ప్రయత్నంలో అందరం కూడా సహకరిస్తాం. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నానికి రామరాజు గారు ఎంతో ఆయన కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దీన్ని నిలబెట్టుకున్నాడు. దాన్ని వారి కుమారులు ఈరోజు సుబ్రహ్మణ్య నాయుడు గారు కమిటీ అందరూ కూడా దీన్ని డెవలప్ చేసేదానికి ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు చెప్పిన కుబేరులందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ముందుగా ఈరోజు ఇక్కడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారికి, అలాగే ఇక్కడ దాతలు కొలను రాజారెడ్డి పూజిత గారులకి, తమ్మినేని మల్లికార్జున్ రెడ్డి ప్రబీల గారులు, పిడుగు శంకర్ రెడ్డి స్మిత గారులు, గాలి కామాక్షయ కవిత గారులు, కామాక్షయ కవిత గారులు, సుబ్రహ్మణ్యం నాయుడన్న, లక్ష్మీకాంత్ అక్క కూడా ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన చైర్మన్గా ఈ ఆలయ కమిటీకి. అలాగే 49 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులతో, అంటే మొత్తం కలిసి 50 చేసినట్టున్నారు. రౌండ్ ఫిగర్ ఉండాలని చెప్పి ఎప్పుడు సుబ్రహ్మణ్య నాయుడానికి రౌండ్ ఫిగర్ ఇష్టం. అందుకని 50 మందితో ఈ కమిటీ
చేశాడు. సో ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏ కమిటీ అయినా, ఏ దేవాలయంలో అయినా సేవ చేయాలి అంటే అది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. నేను కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేదో మేము చేసాం, మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్పి మేము ఎప్పుడూ చెప్పాం. ఇప్పుడే ఈ సుబ్రహ్మణ్య నాయుడు అని చెప్పారు, రవి చెప్పారు, కానీ అది చేసేదానికి ఏ రోజు కూడా ఇది నేను చెప్పేదైతే నిజము, ఎందుకంటే అది నా నమ్మకం. ఏ రోజు కూడా ఏ దేవాలయం దగ్గరకు కానీ ఎక్కడికి కానీ మేము ఇది ఇస్తాము దానము అని చెప్పి ఈ రోజుటి వరకు మేము వెళ్ళిందే లేదు. ఎవరు వచ్చి ఈ దేవుడికి మీరు ఇది చేయండి అంటే చేయడమే కానీ మేము చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అలా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇది ఆ భగవంతుడు మనకి ఒక సందేశం పంపించాడు, మనం ఇది చెయ్యాలి అని చెప్పి నిబద్ధతతో చేసి అక్కడ వరకు ఆ స్వామికి దండం పెట్టుకొని మాకు ఇది మా పూర్వజన్మ సుకృతము అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు అన్న చెంగల్రాయుడు గారు వాళ్ళ ఫాదరు వారసత్వంగా ఒక దేవాలయాన్ని నిర్మించి ఆయనకి ఇవ్వడం జరిగింది. వారసత్వం అంటే ఒక ఆస్తులు పంచుకోవడమే కాదు, ఇలాంటి పెద్దలు నిర్మించిన దేవాలయాన్ని కూడా అలాగే తరతరాలుగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ ఇప్పటిదాకా దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక కమిటీతో సభ్యుల్ని ఎంచుకొని తను ఒక్కడితో అయితే కాదు, అందరూ 10 మంది కలిస్తే ఐకమత్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళమనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీని ఇక్కడ వేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు లేకుండా ట్రస్ట్ బోర్డు లేకుండా ఉన్న ఈ దేవాలయానికి ఈరోజు అమ్మవారు ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నారు అంటే అది వీళ్ళందరి అదృష్టం. ఆ ట్రస్ట్లో పనిచేయడానికి కానీ, అలాగే చైర్మన్గా ఉండడానికి కానీ, ఎక్కడైనా కూడా ఆలయ ఆగమ శాస్త్రాలకి, సాంప్రదాయాలకి కట్టుబడి సేవ చేయాలని అమ్మవారికి నేను కోరుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారికి, వారి కుటుంబ సభ్యులకి, వారికి ఆమె ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.